నీలోని ఆ ప్రేమ లేకపోవడమే నీలోంచి దూరంగా వెళ్ళిపోతున్నారేమో. ఆ ప్రేమను నువ్వు అలవాటు చేసుకోవడం నేర్చుకోమని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి విశ్వాసాలు ఒకప్పుడు దేవుని సన్నిధికి రావడానికి, లేకపోతే ప్రార్థనకు రావడానికి, ఎక్కువ సమయం ప్రార్థనలో గడపడానికి శారీరక బలహీనతలన్నింటినీ జయించి ప్రార్థనకు వచ్చే నీవు ఇవాళ చిన్న బలహీనత వస్తేనే దేవుని సన్నిధికి రావడానికి జ్వరం వచ్చిందని, లేకపోతే వచ్చిందని చెప్పేసి దేవుని సన్నిధానికి రావడానికి ఒకవేళ అదే కారణంగా చూపిస్తున్నారేమో. అది తగదు విశ్వాసపడాలి. వీటివన్నీ కూడా ప్రార్థన, తర్వాత ప్రేమ, లేకపోతే దేవుని సన్నిధిలో గడిపే ఈ సమయాలన్నీ గత 24 సంవత్సరంలో అవి బాగా ఉంటే దాన్ని ఇంకా వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించదు. ఒకవేళ ఆ ప్రార్థన జీవితము, ఆ ప్రేమ నీలో లేకపోతే కనుక నీవే ఒక్కసారి పరిశీలన చేసుకో. నీవే ఒకసారి పరిశీలన చేసుకుంటే కనుక 2025వ సంవత్సరము నీకు ఒక ఆశీర్వాదకరమైన జీవితంగా ఉండాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. రైట్. ఇక 2025వ సంవత్సరంలోకి, ఒక నూతన సంవత్సరంలోకి అడిగిన నీవు ఏ తీర్మానాన్ని తీసుకున్నావు? ఏ తీర్మానాన్ని 2025వ సంవత్సరంలో ఏ తీర్మానాన్ని నీవు తీసుకున్నావు? యెహోషువ యొక్క తీర్మానాన్ని మనం చూస్తే కనుక నేను నా ఇంటి వారిని ఏం చేస్తాము? దేవుడినే సేవిస్తాము. దావీదు తీర్మానం మనం చూస్తాం కీర్తనలు 73:25. ఆకాశం నీవు తప్ప నాకెవరు ఉన్నారు, నీవు నాకుండగా లోకం లేని ఏది నాకు అక్కర్లేదు. అది దావీదు యొక్క తీర్మానం. హబక్కూకు యొక్క ప్రవక్త యొక్క తీర్మానం. హబక్కూకు 3:17-18 అంటాడు కదా, అంజూరు చెట్టు పూయకుండాను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినా, ఒలివ చెట్టు కాపు లేకపోయినను, చేనులో పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. అది హబక్కూకు యొక్క తీర్మానం. మోషే తీర్మానం హెబ్రీ 11:24-26 కనిపిస్తుంది. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు దాని కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం నేర్చుకుని అల్పకాలం పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి పరో కుమార్తె కుమారుడిని అనిపించుకుంటూ ఒప్పుకోలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగుకోవు బహుమానమును నిశ్చయించును. అది మోషే యొక్క తీర్మానం. పౌలు యొక్క తీర్మానం ఫిలిప్పీ 3:7-8 మనం చూస్తున్నాం. అయినను ఏవేవి నాకు లాభకరములైన వెళ్ళినో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుని నిశ్చయంగా నా ప్రభువైన యేసు క్రీస్తు గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకుంటున్నాను. ఆయన శ్రమలలో పాల్గొనడం ఎప్పుడో ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెట్టతో సమానంగా ఎంచుకుంటున్నాను. ఈ రాత్రి ఈ తీర్మానం అండి. యెహోవా తీర్మానాన్ని మనం చూసాం, దావీదు తీర్మానాన్ని మనం చూసాం, హబక్కూకు తీర్మానాన్ని చూసాం, పౌలు యొక్క తీర్మానాన్ని చూసాం. ఏది ఈ తీర్మానం? 2024వ సంవత్సరం ఎలా ఉన్నావో 2025 సంవత్సరంలో కూడా తేదీ మారిందన్నట్టుగానే మనం బ్రతుకుంటే దానివల్ల ఏమి ఉపయోగం ఉండదు. కానీ ఒక నూతన తీర్మానంలో నూతన సంవత్సరంలోకి మనం ప్రవేశించిన మనందరం కూడా ఒక గొప్ప మార్పును సంఘంలో చూడగలగాలి. అది కృప పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ మనకు తెలుసుకుంటారు. విశ్వాసం సమయంలో పెద్దలు కేక్ అరేంజ్ చేస్తారు. దయచేసి పెద్దలందరూ కూడా ముందుకు వస్తే కేక్ కటింగ్ అయిన తర్వాత ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం తీసుకున్న తర్వాత వాగ్దాన పాటలు ఉంటాయి. దయచేసి ఒక్కొక్కరు ఆ పాటలు తీసుకుంటుంది. దయచేసి పెద్దలందరూ కూడా ముందుకు రావడం. రెండు